స్తూప సంపద అంటే ఇక్కడ అర్థమైంది, గుప్తులు స్వతహాగా వైదిక మతాభిమానులు. వీరి కాలంలో హిందూ మతం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. అయినా సరే గుప్తులు పరమత సహనాన్ని అనుసరించారు. అనడానికి నిదర్శనమే ఈ గుప్తుల కాలంలో ముఖ్యంగా సారనాథ్లో కానీ, సాంచీ వద్ద కానీ, ఒరిస్సాలో కానీ, సింధు ప్రాంతంలో కానీ నిర్మించబడ్డ కొన్ని బౌద్ధ మత పవిత్ర నిర్మాణాలుగా పేరుగాంచిన ఈ స్తూపాలే. దీన్ని బట్టి గుప్తులు స్వతహాగా వైదిక మతాభిమానులైనా కూడా వీరు పరమత సహనాన్ని కలిగి ఉన్నారు అనే విషయాన్ని వీటి ద్వారా చూడవచ్చును. మరి ఇందులో ప్రధానంగా మనం చూసేది ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, స్తూపాల్లో మీర్పూర్ ఖాన్ స్తూపం, దామెక్ లేదా రత్నగిరి స్తూపం, సారనాథ్, అలాగే సాంచీ ఇవి అభివృద్ధి చేయబడ్డాయి అన్నట్టు. ఈ రెండు ఇవి నిర్మించబడ్డాయి. సో ముఖ్యంగా నేటి ఒరిస్సా రాష్ట్రంలోని నేటి సింధు రాష్ట్రంలోని మీర్పూర్ ఖాన్ స్తూపం, ఒరిస్సా రాష్ట్రంలోని దామెక్ స్తూపం, యూపీలో సారనాథ్, ఎంపీలో సాంచి, ఇవి గుప్తుల కాలం నాటి స్తూపాల నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు బయటపడిన ప్రాంతాలు అన్నప్పుడు ఇవి గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ప్రధానంగా నెక్స్ట్ కేటగిరీలో ఇక్కడ గుప్తుల కాలానికి సంబంధించిన మరి శిల్ప సంపద, గుప్తుల కాలానికి సంబంధించిన శిల్ప సంపద అన్నప్పుడు మరి గుప్తుల కాలం నాటి ఈ శిల్ప సంపదకు సంబంధించిన సమాచారాన్ని మనకు పూర్తి స్థాయిలో ఒక చరిత్రకారిని వివరించడం జరిగింది. ఆమె పేరే రొమిల్లా తాపర్. గుప్తుల కాలం నాటి శిల్ప సంపద గురించి క్లియర్గా వివరించినటువంటి చరిత్రకారిని, విదేశీ చరిత్రకారిని పేరు రొమిల్లా తాపర్. మరి దీని ప్రకారంగా మనకు ఇక్కడ ఎక్కడెక్కడ ఈ శిల్ప సంపద ఉంది అనేది ఒకసారి చూస్తే, నెంబర్ 1 సారనాథ్ అండ్ నెంబర్ 2 మధుర. సో సారనాథ్లో నిలబడి ఉన్న బుద్ధుని యొక్క శిల్పం లేదా విగ్రహం, మధురలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహం, అలాగే ఇక్కడ ఉదయగిరి ప్రాంతంలో వరాహం యొక్క అవతారంలో విష్ణుమూర్తి భూమిని ఎత్తుతున్న శిల్పం, వరాహం అవతారంలో విష్ణుమూర్తి భూమిని ఎత్తుతున్న శిల్పం. అలాగే ఇక్కడ 4వది మనకు ఇదే ఉదయగిరి వద్ద సూర్యుని యొక్క ప్రతిమతో పాటు అతని భార్యలైన ఛాయ, సువర్భ అలాగే మహాశ్వేతల యొక్క విగ్రహాలు. సువర్భకు మరో పేరు సంధ్య. ఛాయ, సువర్భకు మరో పేరు సంధ్య, అలాగే మరొక భార్య మహాశ్వేత. వీళ్ళ యొక్క విగ్రహాలు లేదా శిల్పాలు ఇవన్నీ కూడా మెయిన్. సో సారనాథ్లో, అలాగే మధురలో, అలాగే ఉదయగిరి, అలాగే ఇక్కడ. వీటితో పాటుగా మనకు అత్యంత ముఖ్యంగా 5వది నేటి బీహార్ రాష్ట్రంలోని సుల్తాన్ గంజ్ ఏదైతే ఉందో
ఆ సుల్తాన్ గంజ్ ప్రాంతంలో రెండో చంద్రగుప్తుడు దాదాపు 7.5 అడుగుల ఎత్తులో 7.5 అడుగుల ఎత్తులో ఇక్కడ కాంస్యంతో తయారు చేసిన బుద్ధుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. నేడు బీహార్ రాష్ట్రంలోని సుల్తాన్ గంజ్ అనే ప్రాంతంలో గుప్త రాజుల్లో ఒకరైన రెండవ చంద్రగుప్తుడు దాదాపు 7.5 అడుగుల ఎత్తులో ఈ యొక్క పూర్తిగా కాంస్యంతో తయారు చేసిన బుద్ధుని యొక్క విగ్రహం అనేది బయలుపడడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యంగా గుప్తుల కాలం నాటి శిల్ప సంపదకు తార్కాణంగా నిలిచినటువంటివి అన్నప్పుడు ఇవి మనము గుర్తుంచుకోవాలి. మరి ఇందులో ప్రధానంగా విషయాలకు వస్తే మరి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ముఖ్యంగా దేవాలయాలు సంపూర్ణమైన దేవాలయాలు. అంటే భారతదేశ చరిత్రలో ఈ సంపూర్ణమైన హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ఈ యొక్క ప్రారంభించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మొట్టమొదటిసారిగా ఇక్ష్వాకులు. ముఖ్యంగా ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి వీరపురం అనేటటువంటి ప్రాంతంలో అక్కడ ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డ మొట్టమొదటి హిందూ దేవాలయాలు, గుహాలయాలు కాదు, హిందూ దేవాలయాలు అనేటటువంటివి అక్కడ నిర్మించబడ్డాయి. ఇక మరి ఉత్తర భారతదేశానికి వస్తే అంటే నార్త్ ఇండియాకు వస్తే ముఖ్యంగా ఈ యొక్క గుప్తులు ఈ యొక్క హిందూ దేవాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అనేటటువంటిది జరిగింది. హిందూ దేవాలయాల నిర్మాణానికి ఈ గుప్తులు అనేటటువంటి వారు శ్రీకారం చుట్టడం అనేటటువంటిది జరిగింది. మరి ఇందులో భాగంగానే గుప్తులు తమ కాలం నాటి ఈ హిందూ దేవాలయాల నిర్మాణం కొరకు వీరు మొట్టమొదట రాళ్లను ఉపయోగించారు మొదటగా. తర్వాత కాలక్రమంలో ఈ ఆలయాల నిర్మాణానికి రాళ్లతో పాటు ఇటుకలను కూడా నిర్మించడం అనేటటువంటిది జరిగింది. మొదట వాళ్ళు ఉపయోగించింది రాళ్ళని, తర్వాత రాళ్లతో పాటు ఇటుకలను కూడా ఉపయోగించడం అనేది జరిగింది. మరి గుప్తుల కాలం నాటి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఈ నిర్మాణ లక్షణాలు మొత్తం కూడా 5 ఉన్నట్లుగా, నిర్మాణ లక్షణాలు మొత్తము 5 ఉన్నట్లుగా పూర్తి స్థాయిలో మనకు ఆనాటి ముఖ్యమైనటువంటి ఆధారాలు చెబుతున్నాయి. 5 నిర్మాణ లక్షణాలు లేదా 5 దశలు. 5 దశలలో వీరి యొక్క ముఖ్యమైనటువంటి సంపూర్ణ దేవాలయాలు అనేటటువంటివి ఈ యొక్క నిర్మాణం అనేటటువంటిది అభివృద్ధి చెందింది అని. మరి అలాంటిది ముఖ్యంగా ఈ గుప్తుల కాలం నాటి దేవాలయాల్లో మనం ఒకసారి చూసినట్లయితే ఈ 5 దశలు గుప్త కాలం నాటి సంపూర్ణ దేవాలయ నిర్మాణానికి సంబంధించిన 5 దశల లక్షణాలు. ఫస్ట్ది మొదటి దశ, అలాగే మనకు ఇక్కడ రెండవ దశ, అలాగే ఇక్కడ మనకు మూడవ దశ, అలాగే ఇక్కడ మనకు నాలుగవ దశ, అలాగే ఇక్కడ మనకు 5వ దశ. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4, 5. మరి మొదటి దశ ఏమిటి? ఈ మొదటి దశలో ఏ విధమైన లక్షణాలు కలిగి ఉన్నాయి అంటే ఇక్కడ మనకు ఎటువంటి గోపురం కానీ శిఖరం కానీ లేనటువంటి సమతల పైకప్పు దేవాలయాలు. ఎటువంటి గోపురం కానీ శిఖరం కానీ లేని సమతల పైకప్పు దేవాలయాలు నిర్మించబడ్డాయి. రెండో పాయింట్ ఏమిటయ్యా అంటే చతురస్రాకారంలో నిర్మించబడ్డాయి. సో అలాగే మనకు ఏమంటారు, ఇలాగా మనకు నిండైన కాకుండా బోలుగా ఉన్న శిలాద్వారాలు
తో ఇక్కడ ప్రవేశ శిలాద్వారాలు లేదా శిలాస్తంభాలు అని రాసుకోండి. ఇక్కడ శిలాస్తంభాలతో ప్రవేశ ద్వారాలు నిర్మించారు. బోలుగా ఉన్న శిలాస్తంభాలతో ప్రవేశ ద్వారాలు నిర్మించారు. ఈ ఆలయాల ఆకారం చతురస్రాకారంలో ఉంది. ఈ ఆలయాలపైన ఎటువంటి గోపురం కానీ శిఖరం కానీ లేకుండా సమతల పైకప్పు ఉన్నటువంటి సమతలంగా పైకప్పుగా ఉన్న దేవాలయాల నిర్మాణం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణాలను తక్కువ ఎత్తు కలిగిన వేదికలపై నిర్మించడం జరిగింది. తక్కువ ఎత్తుగల వేదికలపై నిర్మించడం జరిగింది. ఇది గుప్తుల కాలం నాటి ఈ యొక్క దేవాలయాల్లో మొదటి దశకు సంబంధించిన నిర్మాణ లక్షణాలు. రెండవ దశకు సంబంధించింది ఏమిటి? సేమ్ 1 2 3 4 ఇక్కడికి వచ్చేసరికి ఈ 1 2 సేమ్. మొదటి దశ రెండవ దశ సేమ్, అంటే మొదటి పాయింట్ రెండవ పాయింట్ సేమ్. ఇక్కడికి వచ్చేసరికి 3 4 చేంజ్ చేశారు. అంటే బోలుగా ఉన్న శిలాస్తంభాలు కాకుండా నిండైన శిలాస్తంభాలతో ప్రవేశ ద్వారాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ ఏం చేశారు? మూడోది, ఇక్కడ తక్కువ ఎత్తుగల వేదికలపై దేవాలయాల నిర్మాణం చేశారు. ఇక్కడ ఎక్కువ ఎత్తు కలిగిన వేదికలపై దేవాలయాల నిర్మాణం జరిగింది. ఇక్కడ ఏంటిది? మొదటి దశలో శిఖరం లేని గోపురం లేని సమతల పైకప్పు దేవాలయాల నిర్మాణం జరిగింది. చతురస్రాకారం సేమ్. ఇక్కడ కూడా అదే 2 పాయింట్లు సేమ్ అనుసరించారు రెండవ దశలో. కానీ ఇక్కడ 3 4 చేంజ్ అయినాయి. ఏంటిది? బోలుగా కాకుండా నిండైన శిలాస్తంభాలతో ప్రవేశ ద్వారాల నిర్మాణం చేశారు. ఇక్కడ మొదటి దశలో తక్కువ ఎత్తుగల వేదికలపై నిర్మాణం జరిగితే రెండవ దశకు వచ్చేసరికి ఎక్కువ ఎత్తు కలిగిన వేదికలపై నిర్మాణం అనేటటువంటిది జరిగింది. మరి దీనికి మొదటి దశకు ఉదాహరణగా ఏ ఆలయాన్ని చెప్పవచ్చును అంటే, ఎగ్జాంపుల్ సాంచీ ప్రాంతం వద్ద 17వ నెంబర్ కలిగిన దేవాలయం. 17వ నెంబర్ కలిగిన దేవాలయం సాంచీ ప్రాంతం వద్ద. మరి రెండవ దశకి ఎగ్జాంపుల్గా మనకు ఇక్కడ నాచన్ కుటారాలో నిర్మించబడ్డ పార్వతీ దేవాలయం. నాచన్ కుటారాలో నిర్మించబడ్డ పార్వతీ దేవాలయాన్ని మనము రెండవ ఈ యొక్క దశకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. మరి ఇక్కడ మూడవ దశకు సంబంధించిన లక్షణాలు అంటే పై 2 దశల లక్షణాలను అనుసరిస్తూ, పై 2 దశలు అంటే మొదటి దశ రెండవ దశ లక్షణాలను అనుసరిస్తూ ఇక్కడ 2 కొత్త అంశాలను యాడ్ చేశారు. 2 కొత్త అంశాలను జోడించారు. అంటే మొదటి దశ రెండవ దశ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూనే ఇక్కడ మూడవ దశలో 2 కొత్త వాటికి అనుబంధంగా 2 కొత్త అంశాలను జోడించడం అనేటటువంటిది జరిగింది. 2 కొత్త అంశాలను జోడించారు. ఏంటిదా కొత్త అంశాలు అన్నప్పుడు, ఇక్కడ శిఖరం లేదా గోపురం నిర్మించడం. శిఖరం లేదా ఆలయం పైభాగాన శిఖరం లేదా గోపురం నిర్మించడం. అలాగే రెండవది ఏమిటంటే పంచాయతన శైలి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ది ఏంటిది? శిఖరం లేదా గోపురం. రెండోది పంచాయతన శైలి. మరి ఇందులో శిఖరం లేదా గోపురం అంతవరకు లేదు. ఇక్కడ ఏం చేశారు? శిఖరం లేదా గోపురం అనేది ఆలయం పైభాగాన నిర్మించారు. అందుకనే చరిత్రకారులు చెప్పిన ప్రకారము ఈ యొక్క మూడవ దశ నుంచే గుప్తుల కాలంలో నగర లేదా శిఖర శైలి అనేది ప్రారంభమయ్యింది అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. అది మూడవ దశ నుంచి ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. మరి ఈ పంచాయతన శైలి అంటే ఏమిటి? ఒక గర్భగుడిలో ప్రధాన దైవం ఎవరైతే ఉంటారో, ఒక ప్రధాన గర్భగుడిలో మనం ప్రతిష్ఠించే ప్రధాన దైవంతో పాటు
మిగిలిన 4 దేవతామూర్తుల యొక్క గర్భగుడిలో వాళ్ళను విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించేటటువంటి సాంప్రదాయం పంచాయతన శైలి. అంటే ఒకే దేవాలయంలో 5 గర్భగుడులు ఉంటాయి. అందులో ప్రధాన గర్భగుడిలో ప్రధాన మూల విరాట్ ఉంటాడు. మిగిలినటువంటి 4 దేవతా దేవుళ్ళు చిన్న చిన్న గర్భగుడిలో ఉంటారు. అంటే అర్థమైంది, ఒకరు ప్రధాన దైవం, మిగిలిన 4 ప్రధాన దైవాలు కాదు, అతనికి అనుబంధంగా సాయంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అర్థం. మరి అందులో ఈ గర్భగుడి చూస్తే ఇక్కడ మనకు ప్రధానంగా ఈ మెయిన్ మూల విరాట్ ప్రధాన దైవంగా భావించబడ్డటువంటి ఈయన యొక్క ఏది ప్రధాన గర్భగుడి పరిమాణం అనేది పెద్దగా ఉంటే, ఈ మిగిలిన 4 దేవతా దేవుళ్ళ యొక్క గర్భగుడిలేమో తక్కువ పరిమాణంలో నిర్మించడం జరుగుతుంది. మెయిన్ అసిస్ట్ అంటే మెయిన్ ప్రధాన దైవానికి వీళ్ళు సపోర్ట్ అన్నట్టు. ఒకే దేవాలయం ఉంటుంది, అందులో ప్రధాన దైవం ఒకరు ఉంటారు, ఆయనకు 4 అనుబంధంగా ఉంటారు. ఈయన గర్భగుడి పెద్దగా ఉంటుంది, ఆ 4 దేవతల గర్భగుడులు చాలా చిన్నవిగా ఉంటాయి అని చెప్పేసి అర్థం. మరి దీనికి ఉదాహరణగా ఈ పంచాయతన నిర్మాణ శైలికి ఉదాహరణగా మనము దశావతార దేవాలయం చెప్పవచ్చును. మన దేవగఢ్లో నిర్మించబడ్డ దశావతార దేవాలయం, దీన్నే మనము సాగర్ మర్ అంటాము. ఈ దేవాలయం గోడలపై రామాయణ మహాభారతం లాంటి ముఖ్యమైన అందులో ఘట్టాలను ఇందులో మనము సన్నివేశాలుగా వీటిని చెక్కడం జరిగింది దశావతార దేవాలయం పైన. అలాగే కర్ణాటకలోని ఐహోల్లో ఉన్న దుర్గామాత దేవాలయాలు ఈ పంచాయతన శైలికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. ఇక 4వ దశకు వచ్చేసరికి ఏమిటయ్యా అంటే, ఇక్కడ పూర్వ లక్షణాలను అనుసరిస్తూనే దీర్ఘ చతురస్రాకారంలో ఆలయాల నిర్మాణం జరుగుతుంది. దీర్ఘ చతురస్రాకారంలో ఆలయాల నిర్మాణం పూర్వ లక్షణాలను పై లక్షణాలన్నీ అనుసరించుకుంటూ చతురస్రాకారంలో కాకుండా దీర్ఘ చతురస్రాకారంలో. మరి దీనికి మనకు ఉదాహరణ టెర్ దేవాలయం చెప్పవచ్చును. టెర్ దేవాలయం సోలాపూర్ దగ్గర ఉన్నటువంటిది. 5వ దశలో ఇక్కడ చతురస్రం కాదు, దీర్ఘ చతురస్రం కాదు, వృత్తాకారంలో నిర్మించబడ్డ దేవాలయాల నిర్మాణ దశ 5వది. ఇది మనకు దునియుమర్, ఇది మనకు బీహార్. సో బీహార్లో ఉన్నటువంటి దునియుమర్ అనే ప్రాంతంలో నిర్మించబడ్డ దేవాలయం. ఇది వృత్తాకారంలో పూర్తిగా నిర్మించబడ్డది. సో ఇవన్నీ కూడా టోటల్గా ఈ దేవాలయాలకు సంబంధించిన గుప్తుల కాలం నాటి దేవాలయాలకు సంబంధించిన దేవాలయ నిర్మాణ దశలు. మరి ఈ దశలు అనుసరించి మరి గుప్తుల కాలంలో ముఖ్యంగా నిర్మించబడ్డ దేవాలయాలు ఏమిటి అంటే, మనకు ఇక్కడ సాంచీలో 17వ నెంబర్ కలిగిన దేవాలయం, అలాగే మనకు ఇక్కడ టిగావా విష్ణు దేవాలయం, ఎరాన్ ఇక్కడ కూడా విష్ణు దేవాలయం, ఇక్కడ కూడా విష్ణు దేవాలయం, అలాగే బూమ్రా ఇక్కడ శివాలయం, బీతర్గావ్ ఇక్కడ శివాలయం, దేవ్గఢ్ ఆర్ దియోగఢ్ ఇక్కడ దశావతార దేవాలయం, నాచన్ కుటారా పార్వతీ దేవాలయం. సో ఇక్కడ సాంచీలో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క 17వ నెంబర్ కలిగిన దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచీ, అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టిగావాలో నిర్మించబడ్డ విష్ణు దేవాలయం, ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇక్కడ మనకు నిర్మించబడ్డ విష్ణు దేవాలయం, ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బూమ్రాలో నిర్మించబడ్డ శివాలయం, ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని
బీతర్గావ్ వద్ద నిర్మించబడ్డ శివాలయం. ఇదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవగఢ్ ఆర్ దియోగఢ్లో నిర్మించబడ్డ దశావతార దేవాలయం. ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మించబడ్డ మనకు నాచన్ కుతారా పార్వతీ దేవాలయం. ఇవి ముఖ్యంగా గుప్తుల కాలం నాటి హిందూ దేవాలయాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చును మనము. మరి ఇందులో మనకు లాస్ట్ సారి ఎగ్జామ్ అడిగాడు, లాస్ట్ సారి ఎగ్జామ్ అడిగాడు. అందులో మనకు ముఖ్యంగా ఏమని అడిగాడంటే బీతర్గావ్, ఇక్కడ మనకు పూర్తిగా ఇటుకలతో నిర్మించబడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఈ యొక్క శివాలయం లేదా గుప్తుల కాలం నాటి హిందూ దేవాలయం ఏదైనా ఉందా అంటే అది మనకు ముఖ్యంగా బీతర్గావ్లో ఇటుకలతో నిర్మించబడ్డ శివాలయం. దాని మీద క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే గుప్తుల కాలంలో ఇటుకలతో నిర్మించబడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఏకైక ఆలయం, గుప్తుల కాలంలో ఇటుకలతో నిర్మించబడి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న ఆలయం ఏమిటంటే అది బీతర్గావ్లో నిర్మించబడ్డ శివాలయం అని చెప్పేసి అనాలి. రైట్.